రాజకీయ కొడుకుని రాజకీయ నాయకుడిని చేయాలని చూస్తున్నాం కదా మనం చాలా మందిని. అదైతే మారదు ఇక ఎన్ని తరాలైనా గడవను, కానీ అది మారదు అనుకుంటాను నేను అనుకోవటం. అంతెందుకు ఇప్పుడు నేను యాక్టర్ని నా కొడుకుని మళ్ళీ హీరోగా చూడాలని చెప్పి నాకు అనిపిస్తుంది. అంటే ఈ లెగసీ అనేది అలా కంటిన్యూ చేయాలి అనుకుంటూ ఉంటారా? కాదు, మనసుకు అనిపిస్తుంది. అంటే నేనేదో సాధించలేకపోయినా ఆడు సాధిస్తే నేను సాధించినట్టుగా ఫీల్ అవుతా. అది ఓకే. ఇప్పుడు మీ బాబు బాగా చదువుకుంటున్నాడు, ఆడు నెంబర్ 1 చదువులో. మాత్రం పిల్లలు ఇద్దరు బాగా చదువుతారు. ఆడు ఫస్ట్లో ఒకటి చెప్పాడమ్మా నాతోటి, డాడీ మీకు ఇంట్రెస్ట్ ఉంది సినిమా యాక్టింగ్ చేయాలని. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం ఈ రోజున. ఫస్ట్ సినిమా ఫెయిల్ అయిపోయి ఇంట్లో కూర్చుంటున్నారు. ఒకవేళ నాకు ఏదైనా ఫెయిల్ అయితే ఏంటి నా పరిస్థితి అన్నాడు. అది నిజం, వాడు అడిగిన దాంట్లో నిజంగా వాడే అడిగాడు ఆ విషయం. సరే నాన్న నీ ఇష్టం, బాగా చదువుకో. నేనేం మాట్లాడలేకపోయా ఆ టైంలో. నా కోసం నువ్వు చేయాల్సింది ఇది కంపల్ చేయను, పిల్లల్ని ఎప్పుడు కంపల్ చేయను అసలు ఏ విషయంలో కూడా. వదిలేసిన తర్వాత వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మొన్న ఈ మధ్యన అడుగుతున్నాడంట, మమ్మీ మనీ ఎక్కువ వచ్చేది మూవీస్లోనే కదా రెమ్యునరేషను, నాకు మనీ కావాలి మమ్మీ, హీరోని అవుతా అన్నాడంట. మొన్న ఒక 10 days బ్యాక్ ఎప్పుడు పిలిచి అడిగా, ఏంట్రా నువ్వు నాతోటే ఇలా మాట్లాడావు, డాడీ ఏదైనా ఫెయిల్ అయితే మళ్ళీ ఇంట్లో కూర్చోవాలి నేనని. మరి మమ్మీ దగ్గర ఎలా అడిగా అంటే, లేదు డాడీ నాకు మనీ ఎక్కువ కావాలి, శాలరీ నాకు సరిపోద్ది, 5 లక్షలు 10 లక్షలు శాలరీ వస్తుంది అనుకుందాం, పోనీ బాగా చదువుకుందాం, నాకు సరిపోద్ది అంటారా 10 lakhs అన్నాడు. మరి 10 lakhs వస్తే మంచిదే కదరా బాబు. అయితే 10 days బ్యాక్ మీ మిస్సెస్కి చెప్పేశాడు. వెళ్ళిపోయి మా ఆవిడతోటి అడిగాడంట, మమ్మీ నాకు క్రోర్స్లో కావాలి మనీ, lakhs చాలు నాకు. అరే నాన్న, ఆశ అనేది ఇంపార్టెంట్, ఆశ ఉండొచ్చు. నాకేంటంటే నాకు ఒక కోరిక ఉంది, ఆశ కాదు. నేను అవలేకపోయాను పెద్ద స్టార్ని, నువ్వైతే చూద్దాం అనుకున్నాను రా. మనీ గురించి అయితే ఆలోచించలేదురా నేను, మనీ కోట్లు వచ్చేస్తాయి అనుకోలేదు నేను. నువ్వు కోట్ల కోసం వెళ్తున్నావు, హీరో కావాలని వెళ్తున్నావు అని అడిగా. ఏమో డాడీ దాంట్లో రెమ్యునరేషన్ వస్తుంది, మిమ్మల్ని చూస్తుంటే రోజు టీవీ సీరియల్స్ వాటిలో నేను కూడా హీరోయిన్ అయితే బాగుంటుంది కదా అనిపించిందంట వాడికి ఇన్నాళ్ళకి. సరే నానైతే నీ ఇష్టం, గాడ్ గిఫ్ట్ ఎలా రాసి పెట్టాడో తెలియదురా, మంచి చెడు అయితే నేను చూసుకోగలను, దేవుడు రాసిన రాత అయితే నాకు తెలియదుగా, ఎవరికి తెలియదు తెలుసా, పెద్ద పెద్ద గురుస్వాములకే తెలియదు, గురుజీలకే, జాతకాలు చెప్పేవాళ్ళకే తెలియదు. ఏదో చెప్తా నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నీ భవిష్యత్తు ఇలా జరిగిందని. ఏంటి వాళ్ళు చెప్పేది, ఇలా జరుగుద్దని ఊనే చెప్తారు కానీ అలాగే జరుగుద్దా పోనీ చెప్పండి. 1-2 నిజాలు చెప్తారు, 100 చెప్పి 100లో 2 జరుగుతాయి. ప్రతి మనిషికి జరుగుతాయి 2. ప్రతి మనిషికి జాతకం చెప్పించుకున్న అదే జరుగుద్ది, చెప్పించుకోకపోయినా అదే జరుగుద్ది, అవునా కాదా? అవును. చెప్పించుకుంటే ఏంటంటే మనకు ఆనందం, తెలిస్తే. తెలియకపోతే ఏం జరగబోతుందని చెప్పి తెగ టెన్షన్ పెట్టేసుకుంటాము. అది తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత ఉంటుంది. వాస్తులు కానీ జాతకాల గురించి కానీ దేవుడి గురించి కానీ నా చిన్నప్పటి నుంచి చదివేశాను కాబట్టి నాకు ఈ రోజుకి నాలెడ్జ్ ఉంది. ఈరోజు ప్రత్యేకించి రోజు పరిగెత్తనుగా గురుస్వాముల దగ్గరికి, గురుజీల దగ్గరికి, జాతకం చూసే వాళ్ళ దగ్గరికి, వాస్తు వాళ్ళ దగ్గరికి పరిగెత్తనుగా నేను. ఏదైనా నాకు తెలియకపోతే అమ్మకు ఫోన్ చేస్తా, లేదా మా మిస్సెస్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తా, పెద్దోళ్ళు కాబట్టి. ఈ పండుగ రోజున ఇలా చేయొచ్చా, ఇది ఇలాగా ఏం చేయాలి, కొన్ని విషయాలు తెలిసినా కూడా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటే ఇంకోటి మనసుకు తృప్తిగా అనిపిస్తుంది. మా ఆవిడతో మా పిల్లలతో చెప్పుకోవడానికి బాగుంటుంది. నేను చెప్పాను ముందే, అలా మా అమ్మాయి వాళ్ళు నాని కూడా అదే కదా చెప్తున్నారు, నా మాట ఏంటంటారా బాబు అని చెప్పేసి నాకు అదొక గ్రేట్గా. అలా మొత్తానికి ఏంటంటే ఫ్యామిలీలో కూడా ఇంతమంది యాక్టర్స్ చుట్టూరా చూసేసరికి అదొక ఇంట్రెస్ట్ అనేది కలగడం సర్వసాధారణం. ఆ బ్లడ్ అది బ్లడ్ చెప్పాలి. ఆల్రెడీ 2 generations నుంచి అదే బ్లడ్ కాబట్టి. ఏం 2 generations అండి, మా ఫాదరు యాక్ట్ చేశాడు, నాటకాలు వేసేవాడు. మా తాతయ్య గారు అయితే సారంగధార అని చెప్పేసి నాటకం ఉండేది, పెద్దవాళ్ళకి మాత్రమే తెలుసు సారంగధార. ఓకే. ఆయన హీరో దాంట్లో. చిన్నప్పుడు మూవీస్ రాకముందు మా తాతయ్య, మా నాన్న వాళ్ళ నాన్న. సో అంటే నేను ఇప్పటి వరకు మీ మదర్, మీ సిస్టర్స్, మీ వరకే అనుకుంటున్నాను. అక్కడ మా తాతయ్య మరి మీ అబ్బాయి ఇలా ఆలోచించడం, వాడి ఆలోచనలు వచ్చేసినాయి. కాకపోతే మీ అబ్బాయి మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఇందాక అన్నారు చూసారా, ఫస్ట్ మూవీతో ఇంట్లో కూర్చుంటే ఏం చేయాలని, దానికి బ్యాలెన్స్డ్ గా స్టడీ మాత్రం చాలా ఇంపార్టెంట్. మా బాబాయ్ వాడికి ఒకటే ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు అదే చెప్తా, తిండి గురించి కానీ, మెయింటెనెన్స్ గురించి కానీ, మీ చదువులు ఫీజుల గురించి కానీ ఏది ఆలోచించబాక, కష్టమో నష్టమో నేను చూసుకుంటా. నువ్వు చేయాల్సింది ఈ రోజున చదువు ఒక్కటే. మంచి ర్యాంక్ తెచ్చుకో, అంటే నీకు మంచి జాబ్ వచ్చే ర్యాంక్ తెచ్చుకో. రేపు పొద్దున మూవ్ చేసా ఫెయిల్ అయింది, జాబ్కి వెళ్ళిపో. 10 lakhs వచ్చే జాబ్ రావాలి, అంతకంటే అదృష్టం ఉంది చెప్పండి నెలకి. అంతేగా.
నెలకి 1,00,000 కోసమే తనుగు వస్తున్నావు ఈరోజు. 10 లక్షలు శాలరీ వస్తుందంటే ఇంకంతకంటే అదృష్టం నాన్న. అవును. నువ్వు అది చేసుకో. నువ్వు 100 కోట్లు వచ్చేస్తే 200 కోట్లు వచ్చేస్తే సినిమాకి అని చెప్పేసి నువ్వు అది ఫీల్ అవ్వక, నీకు ఎందుకు వచ్చింది ఆలోచన అంటే ఇదే మీ తాతగారి దగ్గర నుంచి వస్తున్నారు. అయితే ఆడితో చెప్పా, అదే వారసత్వం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తాతయ్య గారు సారంగధార నాటకం ఆడుతూ ఫస్ట్ స్టేజ్కి ఎక్కాడంట, డైలాగ్స్ అన్ని నేర్చుకున్నారు, మొత్తం అయిపోయింది. స్టేజ్ ఎక్కిన తర్వాత మీసం తీసేయాలన్నారు. ఆ రాజుగారికి మీసాలు ఉండవు, ఉన్నగా ఉండాలి క్లియర్గా. మేకప్ కిరీటం అన్నీ పెట్టేశారు. ఆ ముష ఒకటి తీస్తానికి వచ్చాయంట. వచ్చేసరికి ఉండండి ఒక నిమిషం అని చెప్పి అదే కిరీటంతో పరిగెత్తుకుంటా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడంట. మా తాతయ్య వాళ్ళ అమ్మగారు ఒక్కళ్ళే ఉంటారు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మా తాతయ్య వాళ్ళ నాన్నగారు చిన్న అమ్మ మెసం తీయమంటున్నారా. ఆ రోజు నుంచి అమ్మ మాట, అమ్మ చెప్తారే నా డ్రామాలో ఆ హీరో చేసే పాత్ర ఎదురా నాన్న, మీసాలు తీరా పర్వాలేదంటే వాళ్ళ అమ్మ చెప్తే వాళ్ళ అమ్మ మాటని అడిగి మా తాతయ్య పెరుగుతాయంట. సూపర్. అంటే మమ్మీ మాట ఈ రోజుకి అదే పాటిస్తాం. అమ్మ మాట ఏది చెప్తుంది, ఏదైనా మంచి చెడు ఏది అమ్మా ఇలా ఉంది పరిస్థితి. కానీ అమ్మ మాట విని బాగుపడిన వాళ్ళే కానీ చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. బాగుపడిన వాళ్ళే అని ఎందుకు అంటున్నామంటే 100లో 70 మంది అమ్మ మాట విని బాగుపడిన వాళ్ళు ఉంటారు. కొంతమంది పోయారంటే వాళ్ళు అమ్మ మాట వినరు సరిగ్గా, చెల్లెలి మాట వినరు సరిగ్గా, పెళ్ళ మాట వినరు సరిగ్గా, లాస్ట్ పిల్లల మాట కూడా వినరు. పిల్లలు కూడా చెప్తారు డాడీ ఇలా చేయదు డాడీ, తెలుసా చాలా చోట్ల పిల్లలు కూడా చెప్తారు. వినరు, ఏ అర్థంలో ఉండేటట్టు వాడు అలాగే పోతాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.